చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారతదేశ రాజకీయ చరిత్రలో మర్చిపోలేని విషాద సంఘటనలో ఒకటి 1991 మే 21వ తేదీన భారతదేశ మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ తమిళనాడులో జరిగిన పేలుడు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా షాకుకు గురైంది. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద దెబ్బ. ఈ ఘటనపై విశాలమైన దర్యాప్తు ప్రారంభమైంది. సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ ప్రత్యేక కోర్టులో కొనసాగింది. చివరకు 1998వ సంవత్సరం జనవరి 28వ తేదీన కోర్టు ఈ కేసులో 26 మంది నిందితులకు మరణదండన విధించింది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. తరువాత సంవత్సరాల్లో కొంతమందికి శిక్షలు తగ్గించబడ్డాయి, కొంతమంది విడుదలయ్యారు కూడా. ఈ సంఘటన భారతదేశానికి ఒక గంభీరమైన గుర్తు చేసింది. హింస ఎప్పుడు పరిష్కారం కాదు. ప్రజాస్వామ్య నాయకుల భద్రత ఎంత ముఖ్యమో తెలియజేసింది. న్యాయ వ్యవస్థ తన విధిని నిర్వర్తించింది. రాజీవ్ గాంధీ హత్య కేసు భారతదేశ చరిత్రలో ఒక విషాద ఘటన. కానీ అదే సమయంలో న్యాయం కోసం జరిగిన చట్టపరమైన పోరాటానికి కూడా ఒక ఉదాహరణ. ప్రజాస్వామ్యం, శాంతి, న్యాయం ఇవే శాశ్వత మార్గాలు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.